ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఇక్కడ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అంతాయపల్లి గ్రామంలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలోనూ ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. ఈరోజు 400 మందికి 4 కోట్లతోటి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం రాకముందు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలలో 6 గ్యారంటీల్లో ఉచిత బస్ సౌకర్యం కానీ, అదేవిధంగా ఫ్రీ కరెంట్ ఇవ్వడం కానీ, గ్యాస్ ఇవ్వడం కానీ, మరి ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా పేదవారికి లబ్ధిదారులకు ఇవ్వడం కూడా జరుగుతుంది. దీంతోపాటు అభివృద్ధి పరంగా కూడా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఎల్బీ నగర్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారంగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వ్యక్తిగతంగా పేదలందరూ కూడా ఆదుకోవడం జరుగుతుంది. ముబారక్ కళ్యాణ లక్ష్మి గత అనేక సంవత్సరాలుగా పేద కుటుంబాల్లో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఆడపిల్లకి ఇచ్చేటువంటి కట్నం. యాక్చువల్గా అది పెళ్ళి పందిరిలోనే అందించాలనే కాన్సెప్ట్తో వచ్చింది. కానీ అనేక కారణాల వల్ల 3 నెలలకు 6 నెలలకు ఏడాదికోసారి వస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా ప్రభుత్వాలు ఎవరు మారినా కళ్యాణ లక్ష్మి అనేది పేదవాళ్లకు బాగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి ఇది మరింత పటిష్టంగా ఇన్ టైంలో వచ్చినట్టుగా ఏర్పాటు కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం. ఈరోజు నియోజకవర్గంకు సంబంధించినటువంటి 400 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా పెద్దలు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్రన్న గారు, మిగతా మా వాళ్ళందరూ కూడా చాలామంది అటెండ్ అయ్యారు. పేదవాళ్ళ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మా ముఖ్యమంత్రి గారు ఉంటాడు. ఎందుకంటే సన్నై బియ్యం పథకం తీసుకున్నా, ఆర్టీసీ ఉచిత బస్సు తీసుకున్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నా, దాదాపు మేము అన్ని కార్యక్రమాలు తీసుకుంటే పేదవాళ్ళ పక్షాన్నే ఉన్నాం. ఖచ్చితంగా ఉచిత కరెంటు తీసుకున్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఉన్నారు. అవన్నీ కూడా మేము చేసుకుని ముందుకుపోతాం. తర్వాత రాగుల పద్మ కేశవరం, మంద నరసమ్మ లక్ష్మాపూర్, సింగం జ్యోతి నారాయణపూర్, మేడ్చల్ మండల్ జంపాల మంజుల, పొన్నబోయిన పద్మ నూతన్కల్ విలేజ్, బద్రి అనిత రావల్కోల్, తలారి ఎల్లమ్మ శ్రీరంగవరం, లావణ్య గిర్మాపూర్, మాలోతు దేవి రాజుబొల్లారం, గుమ్మడిగల పద్మ, షేక్ షమీన్, తర్వాత చెన్నమ్మ సరస్వతి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏ మండలానికి సంబంధించిన వాళ్ళు ఆ మండల్ కౌంటర్లో తీసుకోవాల్సిందిగా మనవి. చూశారు కదండి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈరోజు ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. అన్ని మండలాలకు చెందినటువంటి ప్రజలు పాల్గొని చెక్కులు పొందారు. అదేవిధంగా చెక్కులు పొందినటువంటి లబ్ధిదారులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.